హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో లెక్చరర్స్‌కు జేఎల్ పరీక్ష అంటూ ఒక వార్తొచ్చింది. లెక్చరర్స్‌కు పరీక్ష అంటూ ఒక వార్తొచ్చింది. అయితే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, అలాంటి వాళ్లకు కొన్ని కొత్త రకమైన నిబంధనలు తీసుకురావాలని జెప్పేసి ఆకునూరి మురళి గారి ఒక కొత్త విద్యా కమిషన్ రిపోర్ట్ చెప్తుందన్నమాట. సో, నిజంగా ఇది సాధ్యమవుతుందా? ఈ మార్పులు వస్తే మరి లెక్చరర్స్‌కి మంచిదేనా? మరి ఎవరికి మంచిది? ఎవరికి చెడు? ఏ ఉద్దేశ్యంతో ఈ ప్రపోజల్ తీసుకొచ్చారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో టెట్ డీఎస్సీ, జేఎల్‌డీఎల్, తెలంగాణ మోడల్ స్కూలు, గురుకులాలు, ఇతర అన్ని రకాలైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మన ఛానల్‌లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి. అయితే మనకు ఇక్కడ వార్త ఏందంటే, ప్రతి 5 ఏండ్లకు జేఎల్స్‌కు పరీక్ష. ఆల్రెడీ ఒకసారి ఉద్యోగంలోకొచ్చిన తర్వాత మళ్ళీ 5 ఏళ్లకోసారి పరీక్ష రాయాలన్నట. అదేం పరీక్ష? సర్కారుకు విద్యా కమిషన్ సూచన. కొత్త లెక్చరర్స్‌కు టెట్ పరీక్ష మస్ట్. టెట్ అంటేనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు. మరి జూనియర్ లెక్చరర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా టెట్టే అంటారా? అట్‌లీస్ట్ పేరులో కూడా మార్పు ఉండదా? సో, ఈ విధంగా అట్లాంటి ఒక కొత్త పరీక్ష తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో, ఇక తర్వాత డిగ్రీ, పీజీ, బీఈడీలో 60% తప్పనిసరట. డిగ్రీలు ఎప్పుడో చేసుంటారు. డిస్టెన్స్‌లోనో, లేదంటే ఇతర కారణాల వల్ల సరిగ్గా వెళ్ళగా ఏదో కొన్ని కారణాల వల్ల ఒకానొక దశలో పెళ్ళిళ్ళు కాకముందు గానీ, పెళ్ళిళ్ళయిన తర్వాత గానీ వాళ్ళేం జేస్తారంటే పీజీలు డిస్టెన్స్‌లో జేస్తారు. సో, అలాంటి సందర్భంలో మన పరిస్థితి ఏంటి? డిగ్రీలో గానీ, పీజీలో గానీ, బీఈడీలో గానీ 60% మార్కులు తప్పనిసరట. అయితేనే అలాంటి వాళ్ళు జేఎల్‌కు ఎలిజిబుల్. ఈ 3 కోర్సుల్లో ఏ ఒక్క కోర్సుకు 60% లేకపోయినా అలాంటి వాళ్ళు జేఎల్‌కి ఎలిజిబుల్ కాదట. ఇక కొత్తగా చూసుకుంటే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని జూనియర్ లెక్చరర్స్‌కు, జేఎల్స్‌కు 5 ఏళ్లకోసారి పరీక్ష పెట్టాలని తెలంగాణ విద్యా కమిషన్ సర్కార్‌కు సూచించింది. ప్రతి లెక్చరర్ ఈ పరీక్ష రాశాక అర్హత సాధించాల్సిందేనని ప్రతిపాదించింది. అంటే పరీక్ష రాసి ఖచ్చితంగా వాళ్ళు ఎలిజిబిలిటీ సాధించాలా? టీజీపీఎస్సీ లేదా మరో ఏజెన్సీ చేత పరీక్ష నిర్వహించాలని సర్కార్‌కు సమర్పించిన నివేదికలో కమిషన్ పేర్కొన్నదట. ఇది కేవలం ప్రభుత్వ రంగ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి మాత్రమేనని తెలిపింది. ఈ పరీక్ష పాస్ కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారన్న భయాలు లెక్చరర్లను పట్టిపీడిస్తాయి. ఈ సహజంగా అందరికి ఉండే భయమే కదా! మన టీచర్ల పరిస్థితి ఎట్లా ఉంది? అంతే. భవిష్యత్తులో నియమించే జేఎల్స్‌కు కొత్త అర్హతలు ఉండాలని సూచించింది. ఇంగ్లీష్ మీడియంలో పీజీ చదివిన వారిని మాత్రమే జేఎల్స్‌గా తీసుకోవాలన్నది. ఇదేంటి లెక్క? తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏంది మరి? అంతేకాకుండా బీఈడీ చదివి ఉండాలని, అసలు జూనియర్ లెక్చరర్స్‌కు బీఈడీకి సంబంధం ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఈ బీఈడీలో మరియు డిగ్రీలో, పీజీలో 60% మార్కులు మస్ట్‌గా ఉండాలని పేర్కొన్నది. సీటెట్ లేదా తెలంగాణ టెట్‌లలో ఏదో ఒక దాంట్లో పాస్ అయి ఉండాలని, పాఠశాల ఇంటర్‌లో ఏదో ఒక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం చదివిన వారే అర్హులుగా ఉండాలని ప్రతిపాదించింది. మరి తెలుగు మీడియం చదివిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళందరూ ఉద్యోగాలకు దూరం అయిపోవాలా? కొన్ని లక్షల మంది ఉన్నారు. సుమారు 10, 15 లక్షల మంది ఉన్నారు. 90% తెలుగు మీడియం అభ్యర్థులే. ఓ 20%, 10% వాళ్ళు మాత్రమే మనకు స్టేట్ వైడ్‌గా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నారు. పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం. ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని విద్యా కమిషన్ సూచించింది. అసలు ఒకానొక సందర్భంలో ఇంటర్ వరకు ఉండే. దాన్ని సెపరేట్ చేసిర్రు. 10థ్ వరకు సెపరేటు, ఇంటర్ బోర్డ్ సెపరేట్‌గా చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ సెపరేట్ కలుపుతామంటున్నారు. ఒకసారి కలుపుతారు వాళ్ళే, ఒకసారి డివైడ్ చేస్తారు వాళ్ళే. అంతా ఇష్టారాజ్యాన అంటే వాళ్ళకు రాజకీయంగా కొంత టైం దొరకాలంటే ఏదో ఒక పని చేయాల. ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఇప్పుడు ఏదో ఒకటి చేస్తే ఆ కాలం గడిచిపోద్ది. ఇప్పటికే 2 ఏళ్ళు, 2 ఏళ్లన్నర అట్లా టైం గడిచిపోయింది. ఇంకో ఏడాదో, 2 ఏళ్ళు కాలయాపన చేసి మనం ఈ ప్రభుత్వం ఫైనల్ స్టేజ్‌కెళ్ళిపోవచ్చు. ఇక ఏదో ఒక రకంగా తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఉంది గదా! ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు ఇవ్వాలి. అలాగే పెండింగ్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అలాగే జీతాలివ్వాలి, పీఆర్‌సీ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలంటే డబ్బులు లేవు గదా! ఏదో ఒకటి జేసి లొల్లి జేయాల. ఏదో ఒకటి తప్పించుకునే ప్రయత్నం ఇదంతా. అంతేగాని ఏదో నిరుద్యోగులకు లాభం లేదు. ఇక్కడ ఉద్యోగులకు కూడా లాభం లేదు గదా! నిరుద్యోగులకు ఎట్లాగో బెనిఫిట్ లేదు. నోటిఫికేషన్ దిక్కు లేక. కనీసం ఉద్యోగంలోకొచ్చిన తర్వాత ఎవరో ఒకరు కష్టపడి సాధించిన తర్వాత ఆ ఉన్న ఉద్యోగం కూడా పర్మనెంట్ ఉంటుందని గ్యారంటీ లేకుండా పోతుందిప్పుడు. అంటే ప్రభుత్వ ఉద్యోగము లైఫ్ లాంగు హ్యాపీగా అంటే ముందు ఉద్యోగంలో రాకముందే నువ్వు పరీక్షలు పెడుతున్నావు గదా! 100 పరీక్షలు పెడుతున్నావు. ఐఏఎస్ కూడా, ఐపీఎస్ కూడా ఇన్ని పరీక్షలుండవు. అయినా సరే ఈ విధంగా కొత్త రూల్స్ తెచ్చి ప్రభుత్వాల
మన్నన పొందాలన్న ఉద్దేశంతో తప్ప ఇందులో ఏం లేదు. అంటే రెగ్యులర్ కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన వారికి జేఎల్స్‌గా ప్రమోషన్‌లు ఇవ్వద్దట. 2 కిలోమీటర్లకు కాలేజీ మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే చిన్న కాలేజీలు, పెద్ద కాలేజీలు విలీనం చేయాలి. అసలు నాకు అర్థం కాదు. 2 కిలోమీటర్లకి యాడికెళ్ళి నాకు అర్థం కాదు. ఒక మండలంలో ఒక జూనియర్ కాలేజీ ఉంటది. లేదంటే 2 కాలేజీలు ఉంటాయి మాటకి అంతే. ఆ మండలంలో ఎన్ని విలేజ్‌లుంటాయి, ఎన్ని కాంప్లెక్స్ స్కూల్‌లుంటాయి, ఎన్ని జెడ్‌పీహెచ్ స్కూల్‌లుంటాయి, ఎన్ని యూపీఎస్ ప్రైమరీలుంటాయి. ఇవన్నీ అర్థం చేసుకోరు. హ్మ్. అలాగే ఒకే మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, గురుకులం, మోడల్ స్కూల్స్ ఉంటున్నాయి. 3 సంస్థల్లోని విద్యార్థులు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బందిని ఒకే పరిపాలన కిందకి తీసుకురావాలట. అంటే ఏం దీని ఉద్దేశ్యం? ఒక కేజీబీయూలో పనిచేస్తున్న క్యాండిడేట్ తీసుకుపోయి మోడల్ స్కూల్‌లో చెప్పు అంటారు. ఖాళీగా ఉన్నావుగా ఈ పీరియడ్, పోయి ఆడ మోడల్ స్కూల్‌లో ఒక క్లాస్ చెప్పి రాపో. ఇక గురుకులాల్లో ఖాళీ ఉన్నావు కదా ఒక పీరియడ్, లేకుంటే ఆడ మోడల్ స్కూల్‌లో చెప్పి రాపో. మోడల్ స్కూల్‌లో ఖాళీ ఉంటే గురుకులాల్లో చెప్పి రాపో. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయిగా. అన్నీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఉపాధ్యాయునికి ఇప్పుడున్నటువంటి 7, 8 పీరియడ్లు సరిపోవు. అవసరమైతే ఇంకో పీరియడ్, 2 పీరియడ్లు పెంచుతారు. ఈడ ఖాళీగా ఉన్నావా ఆడ పోయి క్లాస్ చెప్పు. ఆడ ఖాళీగా ఉన్నావా ఈడ క్లాస్ చెప్పు. ఇట్లాంటి పరిస్థితులు తీసుకురాబోతున్నారు. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో చాలా మార్పులు రాబోతున్నాయి. సో, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పటిష్టంగా ఉంటే సరిపోతుంది గదా! ఇట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటర్ పరీక్షల్లో మార్పులు చేయాలన్నట. విద్యార్థులకు 50% వ్యాసరూప అంటే డిస్క్రిప్టివ్, 50% మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇవ్వాలి. సరే ఇట్లా అలవాటు చేయాలి, అట్లా అలవాటు చేయాలి కాబట్టి పర్లేదు. ఇదొకటి బానే ఉందనుకుందాం. ఇక నిరుడు అడిగిన ప్రశ్నలు మళ్ళీ ఇవ్వద్దు. అంటే అడిగినయి ఎందుకు అడుగుతారు? ఉత్తీర్ణత పాస్ పర్సెంటేజ్ 30-40% పెంచాలి. ఓకే. ఇంటర్ విద్యార్థుల జవాబు పత్రాలను ఇద్దరి చేత మూల్యాంకనం చేయించాలట. ఆ డిఫరెంట్ అనేది 90% దాటితే మూడో వ్యక్తితోని మూల్యాంకనం చేయించాలి. బోధనేతర పరిపాలనా నేపథ్యం గల సిబ్బంది నియమితులైన లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌లుగా కొనసాగుతున్న వారిని తొలగించాల. ఇక వొకేషనల్ కోర్సులను ఇంటర్ నుంచి తొలగించి ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలకు మార్చాలట. సో, ఈ విధంగా రకరకాల మార్పులున్నాయి. ఇందులో మనకు ఉపయోగపడే మార్పులేంటి? ఉపయోగపడని మార్పులేంటి? మనకు అవసరం లేని మార్పులేంటి? మరి ఏం చేస్తే అసలు ఇవన్నీ వదిలేసి సప్పుడకు ఉన్న పాఠశాలను బలోపేతం చేస్తూ లెక్చరర్స్ పోస్టులు భర్తీ చేస్తే కొత్త పాఠశాలలు ఇవ్వకుండా ఉన్న పాఠశాలను బలోపేతం చేయండిరా బాబు అంటే కొత్త బిల్డింగ్‌లు ఇస్తారు. కొత్త బిల్డింగ్‌లు, కొత్త పాఠశాలలు నెలకొల్పడం దాని ఉద్దేశ్యం ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్ల బతుకుతారు. వందల కోట్ల లాభాలు, కమిషన్లు. సో, ఇది పరిస్థితి. సో, ఇలాంటి పరిస్థితిని బట్టి మీరేమనుకుంటున్నారు? కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.